వైజే టీవీకు స్వాగతం. అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఈ విషయంపై తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు. వీలైనంత తొందరలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో ప్రభుత్వం ఖచ్చితంగా చేర్చుతుందని అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వడం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలకు వ్యతిరేకంగా వాల్మీకి కుటుంబ సభ్యులందరూ ఏకమై కూటమి సర్కార్కి ధన్యవాదాలు తెలిపారు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసుల ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలోని మహర్షి సన్నిధిలో జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర, పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు దొరస్వామి, యువత అధ్యక్షులు నేలపల్లి రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త చిన్న మల్లప్ప, మండల యూత్ అధ్యక్షులు పెద్దహరి కుంటహరి మరియు పెద్దమంచాని మండల పంచాయతీ అధ్యక్షులు వాల్మీకి నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మన పుట్టపర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు సింధూరారెడ్డి గారు మా వాల్మీకి ఎస్టీ జాబితా కోసం మమ్మల్ని వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆమెకి మా పెద్ద పంజాని మండల వాల్మీకి సోదరుల తరపున శతకోటి వందనములు. 175 నియోజకవర్గాల్లోన ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గౌరవనీయులు, అసలు మా కమ్యూనిటీకి చెందిన 4-5 మంది పెద్ద గొప్ప వ్యక్తులు ఉన్నారు. మా వాదన వినిపించకపోయినా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వాల్మీకిని ఎస్టీ జాబితా కోసం అక్కడ అసెంబ్లీలో చర్చించడము చాలా సంతోషకరము. ఇదే విధంగా ప్రతి ఎమ్మెల్యే గారు మా వాల్మీకుల బాధలను తెలుసుకొని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకోకుండా 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పాలాభిషేకాలు చేసి ఆయన పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. అదే వ్యక్తి ఈ రోజు కూడా 24లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినారు. సీఎం గారికి ఒకటే విన్నపము, అయ్యా మా వాల్మీకి ఎస్టీ జాబితా కోసం మీరు అవేర్నెస్లు కృషి చేసి కేంద్రాన్ని ఒప్పించి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం 5 జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. అక్కడ ఎస్టీలుగా ఉండడము, ఇక్కడ బీసీలుగా ఉండడము ఇది చాలా విదూరమైన పరిస్థితి. దయచేసి ప్రస్తుత గవర్నమెంట్కి మేము విన్నవించుకునేదేమంటే మమ్మల్ని వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని, మా బిడ్డల భవిష్యత్తు బాగు చేయాలని వేడుకుంటూ మీకు అనేక నమస్కారాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు మన ఎస్టీ కోసం అనేక మంది, మన 175 మంది ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మన ఎస్టీ కోసం పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మన ఎస్టీ పునరుద్ధరణ కోసం మాట్లాడడం జరిగింది. ఇంకా ఉండే ఎమ్మెల్యేలందరూ మన తరపున అసెంబ్లీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అందరూ మన వాల్మీకి ఎస్టీ చేసే విధంగా ఒత్తిడి తేవాలని, ప్రతి ఒక్క గ్రామంలోనూ ఇదే విధంగా సింధూరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్ద పంజాని మండలం వాల్మీకి నా రక్త బంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గ్రామాన ఇదే విధంగా ముందుకు తీసుకుపోయి ఎస్టీ సాధించేంత వరకు మరిన్ని ఎన్నో ఉద్యమాలు చేస్తామని కూడా ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు మన గౌరవనీయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు
జిల్లా వాల్మీకి సన్నిధిలో నేడు వాల్మీకి కుటుంబ సభ్యులు ఏకమై ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వాల్మీకి ఎస్టీ జాబితా గురించి మన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. తక్షణమే మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు దాన్ని స్పందించి గతంలో వేసిన సత్యపాల్ కమిషన్ ని పునరుద్ధరణ చేసి మన ఎస్టీ జాబితా బిల్లును కేంద్రానికి పంపించి తక్షణమే ఈ సంవత్సరంలోనే మిమ్మల్ని ఎస్టీ చేస్తామని మన రాజ్యాంగ సభలో గౌరవంగా మన వాల్మీకి గొంతు వినిపించడం అయితే జరిగింది. దానికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన వాల్మీకి సోదరులందరికీ చేయాలని, వాల్మీకి ఎస్టీ జాబితా 70 సంవత్సరాల కళ నెరవేరే ఆకాంక్ష దగ్గరలో ఉంది. మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా కుల మత భేద వర్గాలు లేకుండా వాల్మీకి కులాని కోసం మాత్రమే మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ కలుపుకొని ఒకరికొకరు తోడుండి ఉద్యమాలు చేస్తే కానీ జరిగే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మన ఓన్లీ కులంకు మాత్రమే కష్టపడి ప్రతి ఒక్కరు రావాలి. అదేవిధంగా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ పెద్దలను గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మన వాల్మీకి ఎస్టీ జాబితాకి ఎమ్మెల్యేలు శాసనసభ రాజ్యాంగ సభలే ముందుకు వచ్చినప్పుడు మనం రాకపోవడం చాలా బాధాకరం. అలా కాకుండా ప్రతి ఒక్కరు రావాలి. తోడ్పడై మన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరినీ గౌరవించుకుంటూ ఎస్టీ 70 సంవత్సరాల ఎస్టీ కళను నెరవేర్చుకునే భాగంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఇన్ని 70 సంవత్సరాలుగా మనం ఎస్టీలో చేరమని ఎన్నో ఉద్యమాలు చేసుకుంటా పోయినాము. కొంతవరకు 2019లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓకే చెప్పడం, కొంతమందికి మన 23 జిల్లాలకు గాను 8 జిల్లాలు ఎస్టీ పునరుద్ధరణ జరిగింది. ఇంకా 5 జిల్లాలు 6 జిల్లాలు పెండింగ్ పడటంలో మనము వెనుకబడి ఉన్నాము. అదే మన వాల్మీకి వాళ్ళు ఆడుండేది మన వాల్మీకిలే, ఏడుండేది మన వాల్మీకిలే. అర్థము మన ఆంధ్రప్రదేశ్లో అర్ధ భాగము ఎస్టీ పునరుద్ధరణకు చేర్చినారు. ఇంకా అర్ధ భాగము పునరుద్ధరణ చేసుకోవాలని ఇంతవరకు మన తోడు మనం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా మనల్ని ఎవరు పట్టించుకోవడం దురదృష్టకారణం. అదే మన లాస్ట్ టైం 2 డేస్ 2 రోజుల ముందర మన సింధూరారెడ్డి గారు మన గురించి మన వాల్మీకి గురించి శ్రద్ధ తీసుకొని అసెంబ్లీలోనే మన వాల్మీకి కొంచెప్పి మన నోరు తెలిసి అడగటము వెంటనే అచ్చెన్నాయుడు గారు వాళ్ళు మనకి సపోర్ట్. పులి శ్రీనన్న గారు ఆధ్వర్యంలో మన ఎస్టీ సాధన కోసము ఆయన ఎల్లవేళలా కష్టపడుతూ ఉన్నాడు. ఆయనే కాదు, ఆయనకు ముందు సీనియర్లు కూడా ఎంతోమంది కష్టపడినారు. కష్టపడి ఇప్పుడు మొన్న జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో అందరికీ 175 నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు మనం అందరూ ఇవ్వడం జరిగింది. దాని తరపున ఆ విషయం కొరకు అసెంబ్లీలో 2 రోజుల మునుపు పుట్టపర్తి ఎమ్మెల్యే గారు సింధూరారెడ్డి గారు ఆ విషయం లేవలెత్తి మాట్లాడి ఎస్టీ జాబితాని మన వాల్మీకి ఎస్టీ జాబితాని ఎస్టీలుగా గుర్తించాలని చంద్రబాబు మన సభాపతి స్పీకర్ ద్వారా విన్నవించడం జరిగింది.